మనకి నివాస స్థలం అనేది ఇది కాదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నివాస స్థలం అనేది ఒకటి మనకు ఉన్నది. చదివిన రీతిగా మనకు ఒక నివాస స్థలం ఉన్నది. శని పోయాడు అనే మాటకి అర్థము సన్నిధానంగా వచ్చాడు అని అర్థం. ఆయన ఎవరైనా పోయాడంటే పోయినాడు అని అర్థం. ఈ మాట పోయినట్టు ఎక్కడ పోతున్నాడు అనేది మనం కొన్ని మాటలు తొందరగా ముగుసుకుందాము. నివాస స్థలం అనేది మనకి పైన ఉన్నది. అది మరి చనిపోతేనే పరలోక రాజ్యానికి చేరిపోయాడు మా నాయన తెలమని అనుకుంటారు. మా తాత మోక్షానికి పరలోక రాజ్యానికి దేవుడి కాడికి వెళ్ళిపోయినా అంటారు. దేవుడి కాడికి సరాసరిగ్గా పోరు. అది పరదేశంలోకి వెళ్తారు. పరదేశి అంటే ఒక దొంగతో, కుడిపక్కన దొంగతో అనే మాట యేసు ప్రభు మీకు బాగా తెలుసు. పరదేశంలో అందరూ ఉంటాం అనమాట. అక్కడ చనిపోయిన వాళ్ళంతా కూడా అది వెయిటింగ్ హాల్ అంటారు. అదే మనం అక్కడ ఒక బండి ఎక్కాలంటే రైలు బండి అక్కడ వెయిటింగ్ హాల్ స్థలంగా అక్కడ కూర్చుంటాం. బండి వచ్చిన తర్వాత టికెట్ తీసుకొని. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవునికి మన మీద ఒక అధికారం ఉన్నది. పంపించింది ఆయన, తీసుకునేది ఆయన, పిలుస్తాడు ఆయన. నరులారా తిరిగి రండి, ఆయన కాడికి వెళ్ళిపోవాలి. పంపించిన ఆత్మ ఆయన కాడికి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ మనందరూ కనబడుతున్న ఈ యొక్క కళ్ళు, ముక్కులు, ఈ చేతులు, బాడీ మొత్తం కూడా ఒక బాడీతో సమానం. ప్రభు పిలిచిన తర్వాత ఈ యొక్క బాడీని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సింది. వాడు ఎలాంటి వాడైనా అర్థం చెప్పేదానికి లేదు. వచ్చేయమంటే వచ్చేయాల్సిందే. ఎక్కడికి ఆయన కాడికి వెళ్ళిపోవాల్సిందే. ఇది లేదు ప్రభు, కొంత పని ఉంది, నా చిన్న కొడుకు మ్యారేజ్ చేయాలా, నా కూతురికి మ్యారేజ్ చేయాలంటే వీళ్ళు పడదు. ఆయన పిలుస్తేనే వెళ్ళిపోవాల్సిందే. ఇది బాడిగింట్లో ఉన్నాం, మనం అద్దింట్లో ఉన్నట్టుగా ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరుడా, పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే ఆయన. కానీ పిలిచినప్పుడు మన కొన్ని మాటలు మనం ఇప్పుడు చూసాము. మోషే రాసిన గ్రంథంలో మనం చూసాము 90లో. ఇప్పుడు ఒక మాట చూసుకుందాము. క్రైస్తవులకి ఒక నిరీక్షణ ఉన్నది. దశలోని పత్రికలో మనం చూడగలుగుతాం. దశలోని పత్రిక తీసుకున్నాం. చూడండి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఇప్పుడు ఇక్కడున్నది దుఃఖంతో ఎవరుంటారు? మరి ఎక్కువగా మా యొక్క కుమారుడైన అశోక్, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ బంధువులు, అమ్మాయి తల్లిదండ్రులు అయితే చాలా దుఃఖంగా ఉంటారు, గాయపడి ఉంటారు. చాలా చదువుదాం. అక్కడే నిద్రించుతున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఏంటంటే అక్కడ చెప్పబడింది ఏంటంటే, చచ్చారు నాయన, చచ్చిపోయినాడు, ఆమె చచ్చిపోయినాడు, ఆమె చచ్చిపోయింది అంటుంటారు. మన లెక్కలు ఏం తెలుసా? నిద్రిస్తున్నారు. నిద్ర మాత్రమే. నిద్రిస్తున్న ఆమె ఆయనైనా ఎప్పుడైనా లేస్తారు. ప్రభు వచ్చిన తర్వాత ఇంకెందుకు వచ్చిన తర్వాత అక్కడ ఉంది. ప్రభు వచ్చిన తర్వాత అంట ఆర్భాటంతోనూ ప్రధాన బోర శబ్దంతోనూ తన దూతలతో వస్తాడు ఆయన. వచ్చినప్పుడు మృతులైన వారు అంటే నిద్రిస్తున్న వారు మొదట లేస్తారు. తర్వాత సజీవులైన మనందరూ కూడా ఏకముగా తర్వాత కలుసుకుంటాం. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన పెద్దలు చదివినారు. ఏం చదివినారు తెలుసా? యోహాను సువార్త 14 మొదట్లో, మీ హృదయాలని కలవరపడనివ్వకండి. ఎవరి మీద విశ్వాసించున్నారు? దేవుడి మీద విశ్వాసించున్నారు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను. మీకు స్థలాలు, ప్లాట్లు ఏర్పాటు చేసేదానికి, అంటే మీకు అక్కడ ఉండేదానికి ఏర్పాటు చేసేదానికి పోతున్నాను. మిమ్మల్ని మరలా వచ్చి తీసుకెళ్తాను. మనకంటే ముందు పద్మ వెళ్ళిపోవాలి. పద్మ మంచిది, చాలా చాలా అదృష్టమంతురాలు. మీకు అందరికైతే ఇంకా పేరు రాలా, టికెట్ రాలా. మనకు ముందుగానే ఆమె వెళ్ళిపోయింది, స్థలము ఏర్పాటు చేసుకుంటుంది తన తండ్రి కాడ. ఇక్కడ శాశ్వతం లేదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవ ప్రతి ఒక్కరికి కూడా, దేవుని బిడ్డలు విశ్వసించిన వారికి
ఈ లోకం విడిచిపెట్టి దేవుడితో ఉంటాను ఒక నిరీక్షణ. ఒక ఇద్దరు విషయాలు మీకు బాగా తెలుసు బైబిల్లో, లోక స్వార్థ అనుకుంటాను. ఆ ధనవంతుడు ఒక దరిద్రుడి గురించి, లాజరు గురించి బాగా తెలుసు. ఆ ధనవంతుడు చనిపోయినాడు, అతను చనిపోయి వెళ్ళిపోయి నరకంలో పడి వేదన పడుతున్నాడు. తర్వాత మరి దరిద్రుడు కూడా నిద్రించాడు. ముందు దరిద్రుడు నిద్రించాడు, తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడంటే దరిద్రుడు అబ్రాహాము దేవుడు కుడిపక్షం మీద ఆయన కూర్చో ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నీవు నేను ఒక నిరీక్షణ వారికి ఇప్పుడు చెప్పాను. నిరీక్షణ కలిగి దేవుడితో ఉంటానే ఒక నిరీక్షణ ఉన్నదా? ఈ లోకం విడిచిపెడితే నేను దేవుడితో ఉంటాను, ఈ లోకం వదిలిపెట్టి నా దేవుడితో నేను ఆయన కుడిపక్షంలో కూర్చుంటాను, నేను మరలా వచ్చి యేసయ్య తీసుకెళ్తానని చెప్పాడు. కొన్ని మాటలు ముందు చదువుకొని తొందరగా ముగుసుకుందాం. కొరింథీ పత్రిక 15, 1 కొరింథీ తీసుకుందాము. 1 కొరింథీ పత్రిక 15:51 వచనములో ఈ మాటలో మీకు చెప్పటం నాకు ఇష్టం లేదు. పౌలు అంటాడు, ఇదిగో ఒక మర్మం మీకు తెలుపుతున్నాను, మన అందరం నిద్రించము, ఒక నిమిషంలో కడబోరం మోగ్గానే రెప్పపోటున మనం అందరం మార్పు పొందుతాం. ఏ మార్పు పొందుతావు? మరొక శరీరం దాల్చుకుంటావు. ప్రేమైన వర్లారా, ఈ శరీరం ఇక్కడ పడిపోతుంది. ఇది తల్లిదండ్రులు సంపాదించింది, ఈ లోకంలో తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఈ యొక్క మాంసము, రక్త మాంసాలు దేవుడి రాజ్యానికి పోవు. ఈ యొక్క శరీరం బాడీ పైకి పోదు. దేవుడు మరొక శరీరం అమర్స్తాడు మనకు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ మర్మం ఇది. ఆయనతో ఎదుర్కొంటాం. ఆయన మేఘాల మీద వస్తాడు. నీవు నేనందరం కూడా ముందు మరి పద్మాసి శరీరం ఉన్నది, మరలా తీసుకొస్తాడు ఆయన. కడబోరం మొగతో దేవదూతలతో కూడా వస్తుంది అవి. తర్వాత మనము కూడా ఆమెతో కలుసుకుంటాం. సజీవులైన నీవు నేను ప్రభు చేర అక్కడ ఆశ్చర్యంలో లేదు. భూమి మీద అనేక ఆయన చెప్పిన మాటలు జరుగుతూ ఉన్నాయి. భూమి మీద రాజ్యం మీద రాజ్యం పట్టము, అక్కడక్కడ భయంకరమైన తుఫానులు, కరువులు, భూకంపాలు జరుగుతూ ప్రభు రాకడికి సూచనలని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. మరి రాజుల గ్రంథంలో ఒక దైవజనులు అంటాడు అనదాం. 1 రాజులు దావీదు మహారాజు అంటాడు 2వ అధ్యాయము 1 రాజులు 2వ అధ్యాయము మొదట్లో దావీదు మరణకాలం వచ్చిందంట. తన కుమారుని పిలిపించుకొని దగ్గరికి ఏమంటున్నాడు? తన కుమారుని పిలిపించుకొని లోకులందరూ పోయే మార్గమున నేను పోస్తున్నాను నానా, కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిభ్రమ కలిగి నీ దేవుడైన యెహోవా నానా ఒప్పగింపబడిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన ఎడల నువ్వు ఏ పని భూమి మీద పూనుకుంటావో, ఎక్కడ తిరిగినానో అన్నిటిలో వివేకముగా తెలివిగా నడుచుకుందు. అంటే తన నాన్న భూమి నుంచి వెళ్ళిపోయే టైం వచ్చింది. తర్వాత రాజు ఎవరంటే వాళ్ళ కుమారుడైన సొలొమోనుకి దేవుడు సమయాన్ని దేవుడు అప్పుకి చెప్పాడు. దేవుడు ఎందుకు ఇవన్నీ కూడా దేవుడే ఏర్పాటు చేసేటివి. రాజ్యాలన్నీ కూడా ఇచ్చేది కూడా దేవుడు. ప్రేమైన వల్ల దావీదు మహారాజుకు తర్వాత కుమారుడికి నాన్న చెప్పిపోతున్నది ఏంటంటే, నాన్న మంచి మార్గంలో నడుచుకో. దావీదు పరిస్థితి చాలా దారుణంగా ఉండింది. తర్వాత పశ్చాత్తాపం ద్వారా దావీదు సరిచేసుకున్నాడు. మరి కీర్తన గ్రంథాలు చాలా రాశాడు. ప్రేమైన వాళ్ళ దావీదుకి మరణకాలంలో కుమారుని పిలిపించుకున్నాడంట. భూమి మీద శాశ్వతంగా నువ్వు నీ ఇష్ట ప్రకారం జీవిస్తామేమో జాగ్రత్త, నేను ఉండే సమయం అయిపోయింది, నేను చనిపోయే సమయం వస్తుంది, లోకలందరూ పోయే మార్గం పోతున్నాను. ఇప్పుడు ఆమె పోయే మార్గంలో కూడా పద్మ పోయే మార్గంలో చెప్పినట్టుగా దావీదు మహారాజు కూడా పోతున్నాడు అని చెప్పినట్టుగా అందరూ పోయే మార్గం నేను పోతున్నాను. కుమారుడా, భూమి మీద నువ్వు ఒక రాజుగా ఉన్నప్పుడు ఎట్లా చేస్తావు? ప్రభువుకి లోపడి, తండ్రికి లోపడి, దేవాదేవుడికి లోపడి చేసుకో నాన్న. నువ్వు ఆయనకి లోపడితే నువ్వు ఆయన పని చేస్తే నీ పని ఆయన సఫలం చేస్తాడు. నీ గొప్ప చెప్పిన పని నమ్మకంగా చేయి. భూమి మీద చాలా మంది
గెలుచుకుంటారు, పెద్ద పెద్దోళ్ళు గెలుచుకొని ఓట్లు గెలుచుకొని అన్ని తీర్మానాలు చేసుకుంటారు. ఈ పని చేస్తాం, ఆ పని చేస్తాం, ప్రమాణ సేవలు చేస్తాం. తర్వాత ఆ ప్రమాణ సేవలు అట్టుపోతాయో వాళ్ళు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమైన వాళ్ళారా, చాలా మంది రాజకీయ నాయకులు అట్లా ఉంటారు. కానీ వాళ్ళ గురించి నేను చెప్పలేదు. కానీ అలాగ చేస్తామో నాన్న, దేవునికి లోపడిచి నీవు నేనైనా ప్రేమైన సహోదరుడా భూమి మీద బతికినంత కాలం తండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఉంటే, ఆయనకి లోపడి ఉంటే మనం పూనుకున్నటువన్నీ కూడా సఫలం నెరవేరుస్తాడు దేవుడు. మనం ఆయన పని చేసి ఆయనకి లోపడి ఆయన చిత్తానుసారంగా లోపడి పని చేస్తే దేవుడు మనం పని చేస్తాడంట. మరి దావీదు మహారాజు కుమారుడికి సొలొమోను అనగా మంచి జ్ఞానవంతుడు. ఎలాగొచ్చింది జ్ఞానము? షేబాదేశ్వరాన్ని ఏదో అంత దూరం నుంచి షేబాదేశం నుంచి ఆమె మరి సొలొమోను మందిరం కడుతుంటే బంగారు ఎండి కావాల్సినన్ని కూడా మరి దేవాలయం కడుతుంటే సొలొమోను ఆమె అంత దూరం నుంచి ఆయన జ్ఞానాన్ని గురించి ఎతికితూ వచ్చిందంట. సొలొమోనుకి మంచి జ్ఞానం దేవుడు ఇచ్చాడు నాన్న. ఎట్లా వచ్చింది? తండ్రి మాటకి విన్నాడు, లోపడ్డాడు. మరి ప్రేమైన సహోదరుడా, ఆ కుమారుడు మంచి ఆలయం కట్టాడు, దేవునికి ఒక ఆలయం కట్టాడు, అంత బంగారంతో కట్టాడు. సొలొమోను అంటే మంచి జ్ఞానవంతుడు. ఆయనకి చాలా మంది ప్రార్థన చేస్తున్నది అదే. నేను కూడా ప్రార్థన చేస్తుంటాను. ఒక్కోసారి ఒక కుటుంబానికి వెళ్తే ఒక కుమారుడికి ఒక కొడుకు ఉన్నప్పుడు నాయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు, ఈ బిడ్డకి ప్రార్థన చేయి, జ్ఞానం కొద్దిగా చదువు సరిగా రావట్లేదు, పాస్టర్ గారు లోక గారు ప్రార్థన చేయండి అంటారు వాళ్ళు. నేను కూడా ఆ సొలొమోనుకి జ్ఞాపకం వస్తాయి. నాయన సొలొమోనుకి మంచి జ్ఞానం ఇచ్చావు, సర్వసంపదలు ఇచ్చినావు, ఈ బిడ్డకి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తుంటారు. ప్రేమ ఎందుకని చెప్తుందంటే, ప్రభువుకి మనం అందరూ లోపడి ఈ లోకంలో శాశ్వతం కాదు, సంపాదన వద్దని చెప్పలేదు, కానీ సంపాదించండి. కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు ఒక ఆయన్ని మనం ఆడివారిని జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి అయిన దేవుడిని. ప్రేమైన వాళ్ళ నీ పని చేసే ప్రతి పనిలో మరి ఏదో ఒక పెళ్లి కోసం మనం ఒక పాస్టర్ పిలిపించుకోవడం కాదు, ఏదో ఒక చనిపోయినప్పుడు ఒక పాస్టర్ పెట్టి తీసుకొచ్చుకోవడం కాదు, కానీ ఒక నామక జీవితాన్ని వదిలిపెట్టాలి. దేవుడికి నమ్మకమైన జీవితంలో జీవిస్తూ గుడి ముఖం సాయి చూడాలి. ఎప్పుడు పండగ పోరక. నేను చిన్నప్పుడు మా చిన్నమ్మ ఇళ్ళు నన్ను కూడా ఆ పండగ పూట మాత్రం బొరుగుల కోసం మేము మా ఇద్దరు పోతుంటే నేను కూడా పోయేవారు. మళ్ళీ ఒక ఆదివారం నేను వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చిన మరి లేదు, గుడికి పోయేది ఉండదు. మళ్ళీ పండగ పోదాం ఏంటి అసలు అంటారు మా చిన్నమ్మ అయితే. వాళ్ళ పండగ అట్లా కాదు నాయన, వాళ్ళు బిడ్డలు